समाहितोऽखिलनिजोक्तिपरिग्रहैश्च ध्येयो निजश्च तनुभिः सकलैरुपेतः कुलो हरिः सकलवाञ्छितसिद्धये जः नरसिंहोऽखिलाज्ञानमथध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः अगण्यदिव्योरुगुणार्णवः प्रभुः समस्तविद्याधिपतिर्जगद्गुरुः अनन्तशक्तिर्जगदीश्वरेश्वरः समस्तदोषातिविदूरविग्रहः लसतु श्रीमदानन्दतीर्थेन्दुर्नो हृदम्बरे यद्वचश्चन्द्रिका स्वान्तसन्तापं विनिकृन्तति नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवाक् नौमि न्यायसुधादिकृज्ये मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रनीपान् सद्बोधसध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुरुवर्पिता किलः सत्याधीशो तुमां निर्जिता शेषमायभुत सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचिन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः हरिः ओम् హరిగురువుల అనుగ్రహంతో చాతుర్మాస్యం యొక్క విశేషాలను తెలుసుకోవాలి అని చెప్పేసి అనేక మంది ప్రార్థించారు. దానికి అనుగుణంగా చాతుర్మాస్యం యొక్క విశేషాలను తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఈ చాతుర్మాస్య మహాత్మ్యం అనేక పురాణాల్లో ఉక్తమైనటువంటిది. విశేషంగా వరాహ పురాణంలో వరాహ రూపి అయినటువంటి శ్రీ మహావిష్ణువు తన పత్ని అయినటువంటి ధరాదేవికి ఉపదేశం చేసినటువంటి ఒక సుమారు 20-24 అధ్యాయాల్లో ఈ చాతుర్మాస్య వ్రత విశేషాలను అక్కడ చెప్పారు. అది కాకుండా స్కంద పురాణం, పద్మ పురాణం మొదలైనటువంటి పురాణాల్లో ఈ చాతుర్మాస్యం యొక్క విశేషాలు మనకు తెలిసి వస్తాయి. ఏది చాతుర్మాస్యం, ఎప్పుడు దీన్ని ప్రారంభించాలి అన్నటువంటి విశేషాలను మనం ఆ వరాహ పురాణాంతర్గతమైనటువంటి చాతుర్మాస్య వర్ణనంలోనే మనం తెలుసుకోవచ్చు. భగవంతుడు ధరాదేవికి అనేక విషయాలను ఉపదేశం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ధరాదేవి మధ్యలో ఒక ప్రశ్నిస్తుంది. ధరాదేవి తాను, అది మనందరి ప్రశ్ననే తాను ధరాదేవి అడుగుతూ ఉన్నది. ఏమని? ప్రాప్తే కలియుగే ఘోరే ప్రాయస్త్వత్తో బహిర్ముఖాః భవిష్యంతి జనాః స్వస్మిన్ కేచిద్ భక్తాస్తథా త్వయి అల్పాయుషో అల్పవిత్తాశ్చ మందజ్ఞానాశ్చ రోగిణః స్వకీయాచరణే అప్యక్షమా నృపదస్యుభిః. ఈ కలియుగం ప్రాప్తమైంది అంటే అక్కడ సామాన్యంగా జనులు ధర్మ విముఖులవుతారు, భగవన్ విముఖులవుతారు, భగవంతుడి నుండి దూరంగా వెళ్ళిపోతారు. ఎవరో కొంతమంది భక్తులు మాత్రమే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అటువంటి వారు మాత్రమే భగవంతుణ్ణి గురించి ఆలోచన చేస్తారు. సామాన్యంగా కలియుగంలో అల్పాయుషః అల్పవిత్తాశ్చ, ఆయుష్ అల్పము, వారి దగ్గర ధనము అల్పమే,
సరే అంటే బుద్ధిశక్తి కూడా తక్కువే. మందజ్ఞానాశ్చ రోగిణ. వ్రతాచారాలను చేయాలి అంటే దానికి ఏదో నానా విధమైనటువంటి రోగములన్నీ కూడా వారిని పీడిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఉంటుంది. ఎంతగా విచిత్రము అంటే స్వకీయ ఆచరణే అపి అక్షమాహ. తమ తమ ఆచారాలను పాటించడం కూడా వారికి సాధ్యపడటం లేదు. ఇటువంటి వారికి ఏదైనా ఉపాయం ఉన్నదా అని ధరాదేవి అడుగుతూ ఉన్నది. ధర అంటే భూదేవి అని అర్థం. భూదేవి అంటే సామాన్యంగా మనం శ్రీదేవి భూదేవి అని, లక్ష్మీదేవి యొక్క భూదేవి అన్నటువంటి రూపం ఉన్నది. కానీ ఇక్కడ ధరాదేవి అంటే ఈ భూమి, ఏ భూమి మీద అయితే మనం నివసిస్తూ ఉన్నామో అటువంటి భూమి ఏదైతే ఉన్నదో ఆ భూమికి అభిమాని దేవత. ఆమె యందు లక్ష్మీ సన్నిధానం ఉన్నది. అందువల్ల భూదేవి ధరాదేవి అని ఈమెను పిలుస్తాం. సాక్షాత్తు లక్ష్మి కాదు, లక్ష్మీదేవి విశిష్ట ఆవేశం ఉన్నటువంటి స్త్రీ, భగవంతుడి పత్ని. తాను ధరాదేవి ఈ విధంగా వరాహస్వామిని ప్రశ్నిస్తే వరాహస్వామి సాక్షాత్ భగవంతుడే, హిరణ్యాక్షుణ్ణి సంహారం చేసినటువంటి భగవంతుడి 3వ అవతారం. దశావతారాల్లో మత్స్యకూర్మ వరాహం అనేటువంటి అవతారం. ఆ భగవంతుడు తాను చెబుతాడు, యత్వం పృష్టవతి తత్తే తత్వతః కథయామ్యహం. ఏ ప్రశ్ననైతే నువ్వు అడిగావో దాన్ని విస్తారంగా నేను చెబుతాను, విను అని స్వయం భగవంతుడే తాను చెప్తూ ఉన్నాడు. అస్తి ప్రియతమః కాలః చాతుర్మాస్యాభిదో మమ. నాకు చాలా కావలసినటువంటి, నాకు ప్రీతిపాత్రమైనటువంటి ఒక కాలం చాతుర్మాస్యం అని ఉన్నది. అది అక్కడ ఆ చాతుర్మాస్యాభిదో మమ ప్రియతమః కాలః, నాకు చాలా ప్రీత్యాస్పదమైనటువంటి కాలమది. ఎవరు చెప్తూ ఉన్నారు? భగవంతుడే చెప్తూ ఉన్నాడు. దేనికి అంటే దానం వ్రతం జపో హోమః తత్ర అనంత గుణం స్మృతం. ఆ సమయంలో మనం చేసినటువంటి దానం కాని, వ్రతం కాని, జపం కాని, హోమం కాని, నానా విధమైనటువంటి వ్రతములు కాని, దానికి అనంతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడిస్తాడు. అనంత గుణం స్మృతం. అది మామూలు వేరే రోజుల్లో చేసేటువంటి దాన వ్రత హోమాదుల కంటే చాతుర్మాస్యంలో మనం చేస్తే దానికి పుణ్యం అధిక రెట్లవుతుంది. వేరే రోజుల్లో చేస్తే ఒక కర్మకు 10 యూనిట్ల పుణ్యము అని మనం లెక్క పెట్టుకుంటే, అదే చాతుర్మాస్యంలో అయితే 60, 70, 80 వరకు భగవంతుడు పుణ్యాన్ని, అన్ని యూనిట్ల పుణ్యాన్ని మనకిస్తాడు. దాన్నే భగవంతుడు చెబుతాడు, మాసేషు అన్యేషు యత్కించిత్ క్రియతే మమతోషణం తస్మాత్ కోటిగుణం పుణ్యం మాఘే మకరగే రవౌ. వేరే మాసముల్లో మీరు ఏ కార్యాలను చేసినా కూడా అది హరిప్రీతికరమైనటువంటి కార్యములు ఉండాలి. అటువంటి మమతోషణం అని భగవంతుడు చెబుతాడు. అటువంటి కార్యాలను వేరే మాసముల్లో చేయడం కంటేను మాఘే మకరగే రవౌ. రవి మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసంలో కోటి గుణం పుణ్యం, కోటి రెట్లు అధికమవుతుంది పుణ్యం మిగిలిన అన్ని మాసాల్లో చేయడం కంటే మాఘమాసంలో చేస్తే. తతోపి కోటి గుణితం వైశాఖే మాసి లక్షతే. దానికంటే అత్యధికంగా వైశాఖ మాసంలో చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. తతోపి అనంతగుణితం చాతుర్మాస్యేన సంశయః. దానికంటే అత్యధికమైనటువంటి పుణ్యం చాతుర్మాస్యంలో చేస్తే నానా విధమైనటువంటి వ్రత జప హోమ అర్చనాది భగవత్ ప్రీతికరమైనటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని చాతుర్మాస్యంలో చేస్తే అత్యధికమైనటువంటి పుణ్యము.
అల్పాయుషో అల్పవిత్తాః మందజ్ఞానా రోగిణోపి వా స్వకీయ ఆచారరహితాః స్వశక్త్యా యత్ ప్రకుర్వతే ముచ్యంతే తత ఏవైతే దుస్తరాత్ భవసాగరాత్. వారికి అల్పాయుష్యే ఉండని, అల్పమైనటువంటి ధనమే, మందబుద్ధి కలవారే ఉండని, జ్ఞానం ఎక్కువగా లేదు, నానా విధమైనటువంటి శాస్త్రములను వారు తెలుసుకోలేదు, అయినా భక్తితో ఈ వ్రతాచరణ మొదలైనటువంటి వాటిని చేస్తే దానివల్ల నేను సంతోషిస్తాను. దాని ద్వారా వారికి జన్మాంతరంలో విశిష్టమైనటువంటి తత్వజ్ఞానాన్ని ప్రసాదించి చివర్లో మోక్షాన్ని నేను ప్రసాదిస్తాను. ఇక్కడ సామాన్యంగా నానా విధమైనటువంటి పురాణాలను మనం వినేటప్పుడు ఈ వ్రతాచరణ చేస్తే ముక్తి కలుగుతుంది, ఇది చేస్తే కాశీలో మరణిస్తే ముక్తి కలుగుతుంది అని చెబుతారు. అక్కడ ముక్తి అంటే మోక్షము అని అటువంటి అర్థం కాదు. ఎందువల్ల అంటే నాణ్య పంథ అయనాయ విద్యతే అని శాస్త్రం చెబుతుంది, వేదమే చెబుతుంది. తత్వజ్ఞానం, భక్తి ఇవి లేకుండా భగవంతుడు ఎవ్వరికీ మోక్షాన్ని ఇవ్వలేదు, ఇవ్వడు కూడాను. అందువల్ల మోక్షానికి మార్గం ఏమిటి అంటే తత్వజ్ఞానం, విష్ణు భక్తి. ఇవి ఉంటే అది మన యోగ్యతానుసారంగా మనం పూర్తి చేసుకుంటేనే మోక్షం మనకు లభిస్తుంది. ఇందులో సందేహానికి అవకాశమే లేదు. మరి ఈ వ్రతాచరణం చేస్తే, లేకపోతే కాశీలో మరణిస్తే, ఏకాదశి నాడు మరణిస్తే ముక్తి అని మన వాళ్ళు అంటారు కదా, అంటే అక్కడ పాపాన్ముక్తి, పాపముల ద్వారా ముక్తి, మనం చేసుకున్నటువంటి పాపముల ద్వారానే ముక్తి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి తప్ప సాక్షాత్ మోక్షమే వీటి ద్వారా లభిస్తుంది అని కాదు. ఏ ఉపవాసముల ద్వారా కూడాను మీరు ఏం దానం ఇచ్చినా, సమగ్రమైనటువంటి భూమిని దానం ఇచ్చినా కూడా దానం వల్ల, హోమం వల్ల, జపం వల్ల, దేని వల్ల కూడాను మనకు మోక్షం ప్రాప్తించదు. అది ప్రాప్తించాలి అంటే భగవంతుణ్ణి సరిగ్గా తెలుసుకొని భక్తి చేసి అపరోక్ష జ్ఞానం ద్వారానే మోక్షాన్ని సంపాదించాలి, వేరే దారి లేదు. అందువల్ల అది ప్రధానమైనటువంటిది. దుస్తరాత్ భవసాగరాత్ ముచ్యంతే, క్రమంగా ఈ ఘోరమైనటువంటి సంసారం నుండి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. సరే, చాతుర్మాస్యం అని చెప్పారు. కేతే మాసాస్తు చత్వారః ఏతు ప్రియతమా శుభాః. నీకు అత్యంత ప్రీత్యాస్పదమైనటువంటి, నీకు కావలసినటువంటి మాసములు అని స్వామి చెప్పారు. ఆ 4 మాసములు ఏవి? 12 మాసముల్లో ఏదది అంటే దానికి భగవంతుడు ఒక ఇతిహాసాన్ని చెప్పి దాన్ని వరాహరూపి అయినటువంటి భగవంతుడు మనకు తెలియజేస్తాడు, ధరణీదేవికి ఉపదేశం చేస్తాడు. ఆషాఢాధ్యాస్తు షణ్మాసాః దక్షిణాయనమీరితం. ఆషాఢాది 6 మాసములు దక్షిణాయనము అని, సంవత్సరానికి 2 ఆయనములు, ఉత్తరాయణము, దక్షిణాయనము. పౌషమాసం చివర్లో ప్రాయః ఉత్తరాయణం, పౌషమాసం మధ్యలోనే శుక్లపక్షంలో దాన్నే మకర సంక్రమణము అని మనం జరుపుకుంటాం. అప్పటి నుండి ఆషాఢం ప్రారంభం వరకు, రేపు దశమి నాడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడు కర్కరాశిలోకి ప్రవేశం చేస్తే అది అప్పటి నుండి మళ్ళీ సంక్రమణం వరకు కూడాను, అంటే సంక్రాంతి పండగ వరకు కూడాను దక్షిణాయనము. పౌషాఢ్యాదేవి షణ్మాసాః, పౌషాది 6 మాసములు, ఇవి ఉత్తరాయణము. ఇది మానుషం వర్షమేతద్ధి, ఇది మానవులకు సంవత్సరం కింద లెక్క. కానీ దేవానాం దినముచ్యతే, దేవతలకు ఇది ఒక రోజు కింద లెక్క. అంటే సౌరేణ చంద్రమానేన ద్వివిధో మాసైరితః. దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం వారికి రాత్రి. అందులోనూ 6 మాసములు అని 12 మాసములు.
అది దేవతలకు ఒక దినంగా వారు పరిగణిస్తారు. ఇందులోనూ మాసములను కూడా 2 విధాలుగా విభజిస్తారు. సౌరేణ చాంద్రమానేన ద్వివిధో మాసైరిత. సౌరమానం చాంద్రమానము. చాంద్రమాసో ద్విధా ప్రోక్తః దర్శాంతః పౌర్ణమాంతకః. అందులోనూ పాడ్యమి అమావాస్య అర్థాత్ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఒక నెలను లెక్కించడం ఇది ఒక క్రమం. మరొకటి పౌర్ణమాంతకః దర్శాంతం పౌర్ణమాసాంతం అని. దర్శ అంటే అమావాస్య, అమావాస్య నుండి అమావాస్య వరకు అర్థాత్ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఒక నెల అన్నటువంటిది ఒక లెక్క. రెండవది పౌర్ణమాస్య అంటే పున్నమి నుండి తర్వాత పున్నమి వరకు కూడా ఒక మాసం కింద లెక్క తీసుకుంటాం. వ్రతాదో గృహ్యతే తద్వా పౌర్ణమాసో హి సూరిభిః. వ్రతాచరణములకు అన్నింటికీ కూడాను పౌర్ణమాస్య అంతమైనటువంటి మాసాన్ని మనం స్వీకరించాలి. అందువల్లనే మీకు పంచాంగంలో వైశాఖ స్నానం అన్నటువంటి దాన్ని చైత్ర పౌర్ణమి నుండి ఇస్తారు. వైశాఖ పాడ్యమి నుండి ఎప్పుడూ ఇవ్వరు. పంచాంగంలో మీరు మఠ పంచాంగంలో మీరు చూసినట్టయితే ఉత్తరాది మఠ పంచాంగంలో మిగిలిన పంచాంగాల్లో కూడా పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు అని. వైశాఖ పౌర్ణమికి వైశాఖ స్నాన సమాప్తి అని చెబుతారు. ఆ విధంగా వ్రత ఆచరణలు ఏవైతే ఉన్నాయో దిననిత్యం మనం చేసేటువంటి దానికి సౌరమానాన్ని పాడ్యమి నుండి అమావాస్య వరకు స్వీకరిస్తాం. దీనికి మాత్రం వ్రతాదులకు మాత్రం పౌర్ణమాస్యంతమైనటువంటి మాసము. ఆషాఢే దశమీం శుక్లాం ఆరభ్య స్యాత్తు కార్తికీ పౌర్ణమాసీ తావదిదం చాతుర్మాస్య వ్రతాదికం. ఆషాఢ శుక్ల దశమి మొదలుకొని కార్తీక పౌర్ణమి వరకు. ఎందుకు కార్తీక పౌర్ణమి అంటే కొన్ని వ్రతాదులను కార్తీక పౌర్ణమి నాడు ఉద్యాపనం చేయాలి అని చెబుతారు. అందువల్ల మనం వ్రతాన్ని ముగించేది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఉత్థాన ద్వాదశి అని పిలిచి అవాళ ప్రబోధోత్సవాన్ని తులసి వివాహాదులన్నింటినీ కూడా మనం చేస్తాం. అది అవాల్టితో వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతాన్ని సమాప్తి చేస్తాం. కానీ ఈ చాతుర్మాస్యంలో అనేక వ్రత నియమాలను చెబుతారు. వాటిని మనం సమాప్తి చేసేది ఎప్పుడు అంటే పౌర్ణమి నాడు చేయాలి. అందువల్ల ఆషాఢే దశమీం శుక్లాం రేపు వచ్చేటువంటి దశమి నాడు అంటే అవాళ వ్రతగ్రహణాన్ని చెయ్యం. అవాళ శాఖావ్రతాన్ని ప్రారంభించం. ద్వాదశి నుండే ప్రారంభిస్తాం. కానీ సంకల్పం మొదలైనటువంటి వాటివి చేసేది దశమి నాడు చేయాలి అని శాస్త్రం చెబుతుంది. పౌర్ణమాసీ తావదిదం చాతుర్మాస్య వ్రతాదికం. ఏమిటి దీని మహత్వం ఈ ఆషాఢ శుక్ల దశమి నుండి అంటే వెనుకటికి దేవతలందరూ కూడా దక్షిణాయన ప్రారంభంలో భగవంతుడి దగ్గరికి వెళ్లి భగవంతుడిని విశేషంగా స్తోత్రం చేస్తారు. స్తోత్రం చేసి స్వామి దక్షిణాయనం ప్రారంభమైంది, ఇది మాకు రాత్రి, ఇక మేము మా స్థానాలకు వెళతాము నీ అనుజ్ఞతో అని ప్రార్థించారు. ఆ సందర్భంలో ఒక స్త్రీ వస్తుంది. ఎవరు అంటే రాత్రి అభిమాని దేవత. తాను వచ్చి భగవంతుడికి నమస్కారం చేసి తాను భగవంతుడి దగ్గర తాను కాస్త దుఃఖిస్తుంది. ఎందువల్ల అంటే స్వామి అందరూ కూడా ఉత్తరాయణంలోనే విశేషమైనటువంటి కార్యాలను చేస్తారు, దక్షిణాయనంలో ఎవరు ఏ కార్యాలను చెయ్యరు. నహి యామ్యాయనే, యామ్యం అంటే దక్షిణాయనం, కశ్చిత్ వివాహోపనయనాదికం శుభం కర్మ ప్రకృతే తతోహం గర్హితాజనై. అందువల్ల అందరూ కూడా నన్ను నిందిస్తారు, నాకు విలువనే లేకుండా పోయింది, అందువల్ల మీరు నన్ను అనుగ్రహించండి అని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నది రాత్రి అభిమాని దేవత. అప్పుడు దేవతలు కూడా వారు నాథనాథ కృపాసింధో శరణాగత వత్సల
విధిత్స్వ కరుణాం రాత్రౌ వ్రజేద్యేన కృతార్థతాం. స్వామి భక్తపరాధీన దయాసింధో, నీవు ఈ రాత్రిని అనుగ్రహించాలి అని వారందరూ కూడా ప్రార్థన చేయగా దానికి భగవంతుడు ప్రసన్నుడై సరే అనుగ్రహిస్తాను. రాత్రికి యామ లెక్కలో తీసుకుంటే 3 యామాలు, అంటే 6 నెలలు అని తీసుకుంటే 2 నెలలు 2 నెలలు 2 నెలలు, ఈ విధంగా ఉన్నది. తత్ర ఆద్యౌ ద్వౌ మహాప్రియౌ, అందులో మొదటి 2 యామాలు అంటే ఒక యామానికి మొదటి 2 యామాలు అంటే మొత్తానికి 4 నెలలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. అందువల్ల అది తత్ర ఆద్యౌ ద్వౌ మహాప్రియౌ స్యాతాం తత్ర కృతం కర్మ జపదాన వ్రతాధికం. అక్కడ చేసేటువంటి జపం, దానం, వ్రతాదులు, నానా విధమైనటువంటి ఆచరణలు ఏవైతే ఉన్నాయో అనంత గుణమేవ స్యాత్. వేరే సందర్భాల్లో చేయడం కంటే ఈ సందర్భంలో చేస్తే అవి ఏమున్నాయి వ్రతాలు? కేవలం శాఖా దధి వ్రతాలు మాత్రమే కాదు, అక్కడ ఆచరించవలసినటువంటి అనేక వ్రతాలను పురాణాలు మనకు చెబుతాయి. యథాశక్తి మనం తెలుసుకుందాం. అనంత గుణమేవ స్యాత్ అష్టమాస కృతాదపి. మిగిలిన మాసాల్లో, మిగిలిన 8 మాసాల్లో చేయడం కంటేను ఈ 4 మాసాల్లో చేస్తే దానికి అతి విశిష్టమైనటువంటి పుణ్యాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు. మొదటి మాసం శ్రావణం. ఎందుకు అంటే ఆషాఢ పౌర్ణమి వచ్చేస్తుంది. దానికంటే 3 రోజుల ముందు తొలి ఏకాదశి నాడు మనం దాని ద్వాదశి నాడు ప్రారంభిస్తాం. ఆషాఢ పౌర్ణమి నుండి శ్రావణ మాసం వరకు చేస్తాం. ఇదంతా ఎక్కువ బహుభాగం శ్రావణ మాసం కిందే లెక్క వస్తుంది. అందువల్ల ఆద్యస్యాత్ శ్రావణో మాస, రెండవది నభ అంటే భాద్రపదం, మూడవది ఆశ్విన మాసం, నాలుగవది కార్తీక మాసం. చాతుర్మాస్యేపి పుణ్యస్య వృద్ధి స్యాత్తు దినే దినే. చాతుర్మాస్యంలో కూడా ఒక్కొక్క రోజుకు మనం చేసేటువంటి వ్రతం యొక్క వృద్ధి జరుగుతూ వెళుతుంది. అందువల్ల న కార్తీక సమావృద్ధి పుణ్యస్యోక్త మహర్షిభి. కార్తీకానికి సమానమైనటువంటి మాసం పుణ్యవృద్ధికి అంత విశిష్టమైనటువంటిది కార్తీక మాసం. ఇతి వాచం మమ శ్రుత్వా తుష్టా రాత్రిస్తతాసురాః. ఇది విని దేవతలు సంతోషించారు, రాత్రిదేవి కూడా తాను అనుగ్రహాన్ని పొంది చాలా సంతోషించింది. అందువల్ల ఇక్కడ ఈ చాతుర్మాస్యం అంటే ఆషాఢ, దాన్ని శ్రావణం కింద లెక్కించుకుంటే శ్రావణ, భాద్రపద, ఆశ్వీన, కార్తీక అన్నటువంటి 4 మాసాలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా విశిష్టమైనటువంటి సందర్భము. దీన్ని అవశ్యంగా మనం ఆచరించాలి, చాతుర్మాస్యాన్ని. కథితం ఏ ప్రకుర్వంతి తస్మిన్ దానం వ్రతాదికం దినే దినే అనంతగుణం తత్ఫలం ప్రదదామ్యహం. అతస్తత్ర విశేషేణ స్నానదానాదికం నరైః ప్రకర్తవ్యం మమ ప్రీత్యై. నా సంతుష్టి కొరకు, అర్థాత్ నేను వారిని అనుగ్రహించాలి అంటే వారు అటువంటి కర్మలను చేస్తూ ఉండాలి. అందువల్ల వారు చేసేటువంటి స్నానదానాది కర్మలు ఏవైతే ఉన్నాయో అది ఈ సందర్భంలో వారు చేస్తే దానికి అతి విశిష్టమైనటువంటి పుణ్యము అని భగవంతుడు, వరాహరూపి అయినటువంటి భగవంతుడు తాను చెబుతాడు. ఈ చాతుర్మాస్యాన్ని ఎవరు చేయాలి అన్నటువంటిది ప్రశ్న. దానికి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆచరించాలి అన్నటువంటిది శాస్త్రం చెబుతుంది. ఏ విధంగా మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరణ చేస్తాం, ఏ విధంగా కృష్ణ జయంతి, ఇది అందరూ ఆచరించవలసినటువంటిది, ఎవరికీ కూడా మినహాయింపు అన్నటువంటిది లేదు. అది ఏ విధంగానో అదే విధంగా ఈ చాతుర్మాస్య వ్రతాన్ని కూడా అందరూ తప్పకుండా ఆచరించాలి.
చాతుర్మాస్యంలో యతీశ్వరులు ఎక్కడ కూడా సంచరించరాదు అన్నటువంటిది మరొక నియమం. అందువల్లనే వారు చాతుర్మాస్య సంకల్పాన్ని చేసి ఒక ఊర్లో ఉండిపోతారు. అక్కడ భక్తజనులు తెచ్చినటువంటి భిక్షను స్వీకరించి వారుంటారు. ఈ విధంగా చాతుర్మాస్యాన్ని వారు ఆచరించారు. అనేక మందికి ఒక సందేహం, అదేమిటి చాతుర్మాస్యం 4 నెలలు ఉంటుందండి, మరి స్వాముల వారందరూ కూడా 2 నెలలే కూర్చుంటారు, మిగిలిన 2 నెలలు కూర్చోరు ఎందుకు? దానికి ఒక వాక్యం ప్రమాణంగా ఉంది, దాన్ని అనుసరించి అందరూ కూడా ఆచరణ చేస్తారు. ఏమిటది అంటే మాసో వై పక్షః అని ఒక వేదవాక్యం ఉన్నది. అంటే అక్కడ మాసము అంటే ఒక పక్షం కింద, పక్షము అంటే 15 రోజులు. మాస శబ్దానికి పక్షము అన్నటువంటి అర్థం కూడా ఉన్నది. అందువల్ల చాతుర్మాస్యము అంటే 4 మాసాలు అంటే అక్కడ 4 పక్షములు అన్నటువంటి అర్థాన్ని స్వీకరించి 2 నెలల ఆచరణ మన సంప్రదాయంలో వచ్చింది. అందువల్ల అనేక మంది పీఠాధిపతులు కూడా వారు 2 నెలలు మాత్రమే ఒకే చోట కూర్చుంటారు, తర్వాత వారు సంచారాన్ని చేస్తారు అన్నటువంటిది ఈ విధంగా ఉన్నది. అందువల్ల సంప్రదాయం ఆ విధంగా ఉన్నది, దాన్ని అనుసరించి అందరూ కూడా చేస్తారు. ఈ 4 నెలల్లో మొదటిది శ్రావణం, భాద్రపదం, ఆశ్వీనం, కార్తీకం. ఆశ్విన మాసంలో ఆషాఢ మాసంలో శాఖా వ్రతాన్ని చెయ్యాలి. రెండవది భాద్రపదంలో దధి వ్రతాన్ని, ఆశ్వినంలో క్షీర వ్రతాన్ని, కార్తీకంలో ద్విదళ వ్రతాన్ని చెయ్యాలి. ఇక్కడ వ్రత శబ్దానికి అర్థమేమిటి? పయోవ్రతం అని పాల్గొన మాసంలో ఒకటి వస్తుంది. అప్పుడు పయస్సు పాలను మాత్రమే స్వీకరించి ఉండాలి 12 రోజులు. అదితిదేవి చేసినటువంటి వామనావతారానికి అదితిదేవి చేసినటువంటి వ్రతం అది. అటువంటి వ్రతాన్ని పయోవ్రతం అని పిలిచారు. మరి ఇక్కడ శాఖావ్రతము అని పిలిస్తే అక్కడ పయస్సు తీసుకున్నట్టుగా ఇక్కడ శాఖలను తీసుకోవాలి అన్నటువంటి అర్థం వస్తుంది కదా. అంటే వ్రత శబ్దానికి 2 అర్థాలను చెబుతారు. వ్రత గ్రహణే, వ్రత త్యాగే. వ్రత గ్రహణము అంటే ఆ వ్రతాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నాము, చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తున్నాము అంటే చాతుర్మాస్య వ్రతాన్ని మనం గ్రహించాము, స్వీకరించాము, సంకల్పపూర్వకంగా దాన్ని అనుష్ఠానం చేస్తూ ఉన్నాము. కొంతమంది 1 సంవత్సరం పాటు ఒక వ్రతాన్ని ఆచరిస్తాము. వారి వారి శక్తి అనుసారం వారు ఆచరణ చేస్తారు. అక్కడంతా కూడా వ్రతం అంటే వ్రత గ్రహణము అని అర్థం. మరొకటి వ్రత త్యాగే అంటే శాఖావ్రతము అంటే శాఖాలను వర్జన చేయాలి, విడిచిపెట్టాలి, వాటిని తినరాదు. పప్పు ధాన్యాలను మాత్రమే స్వీకరించి 1 నెల పాటు ఉండాలి. అదేవిధంగా ద్వితీయంలో దధి మాత్రమే స్వీకరించి, దధి మాత్రాన్ని వర్జించి, దధిని స్వీకరించకుండా మిగిలిన అన్నిటినీ కూడా స్వీకరించవచ్చు. మూడవది పయోవ్రతం, క్షీరవ్రతము అని పిలుస్తారు. అక్కడ పాలను వదిలిపెట్టి మిగిలినవన్నీ కూడా తీసుకోవచ్చు. నాలుగవది ద్విదళ వ్రతం, 2 దళాలు ఉన్నటువంటి దాన్ని తీసుకోరాదు, పప్పు ధాన్యాలు ఏవి కూడా పనికిరాదు. ఆ విధంగా దాన్ని ఆచరించాలి. ఈ విధంగా ఇది అందరూ కూడా దీన్ని ఆచరించాలి. దానికి బ్రాహ్మణ క్షత్రియో వైశ్య శ్రియః వ్రతీ తథా గృహీ వనస్థః కుటీచో బహూదః పరమహంసకః నరకాన్ననివర్త్యంతే త్యక్త్వా వ్రతచతుష్టయం. నిత్యం కార్యంచ సర్వేషాం ఏతద్వ్రతచతుష్టయం నారీభిశ్చ నరైర్వాపి చతురాశ్రమవర్తిభిః. స్త్రీలు, పురుషులు,
చతురాశ్రమంలో ఉన్నటువంటి వారు బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ, యతి. ఆ యతుల్లో కూడా కుటీచ, బహూద, హంస, పరమహంస అన్నటువంటి నలుగురు ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరణ చేయాలి. ఇది వీరికి మాత్రమే సీమితము, వీళ్ళు మాత్రమే చెయ్యాలి అని మాత్రం అనుకోవద్దు. చాతుర్మాస్యాన్ని ప్రతి ఒక్కరూ చెయ్యాలి. అదే విధంగా ఎవరైతే ఈ వ్రతాన్ని త్యక్వా వ్రత చతుష్టయం, ఈ చాతుర్మాస్యాన్ని వదిలిపెడతారో వారు నరకాన్ అనివర్తంతే, నరకం నుండి బయటపడలేరు. అర్థాత్ అనేక వందల సంవత్సరముల వరకు నరకంలో ఉండిపోతారు. నరకాత్ ననివర్తంతే. ఈ వ్రతం ఎటువంటిది? ఇదం వ్రతం మహాపుణ్యం, చాలా పుణ్యదాయకమైనటువంటిది. అదేవిధంగా సర్వ పాపహరం శుభం, సకల పాపములను దూరం చేస్తుంది. శుభం, మంగళకరమైనటువంటిది. సర్వ అపరాధ శమనం, సకల అపరాధములను దూరం చేస్తుంది. సర్వ ఉపద్రవ నాశనం, నానావిధమైనటువంటి ఆపదలు మనకి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దూరం చేస్తుంది. సర్వైరవశ్యం కర్తవ్యం చతురాశ్రమవాసిభిః, అందరూ కూడా చెయ్యాలి అని ఈ మాటలు స్కంద పురాణం ఈ మాటలన్నిటినీ కూడా చెబుతుంది. ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో వైష్ణవ ప్రోచ్యతే దేవి తద్విరుద్ధో హి అవైష్ణవ. సాక్షాత్ శ్రీహరి విష్ణుమూర్తి దీన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరణ చేస్తారో వారు వైష్ణవులు. దానికి విరుద్ధంగా చేస్తే నా భక్తులు కాదు. సర్వధర్మోజ్జితో యస్యాన్ మహిభక్తిం కరోతిహ సోపి యాత్యవిలంబేన విముక్తిం నాత్ర సంశయః. ఇంకే దాన్ని ఆచరించినా ఆచరించకపోయినా, అంటే నిత్య కర్మలను వదిలిపెట్టి ఎన్నో వ్రతాలు ఉపవాసాలు శాస్త్రంలో చెబుతాయి. ప్రతి ఒక్క మాసానికి నానా విధమైనటువంటి వాటిని చెబుతారు. అవేవి ఆచరించకపోయినా ఈ చాతుర్మాస్యాన్ని నిష్ఠతో ఆచరించాలి. దీని ద్వారా భగవంతుడు సంతృప్తి నొంది తే ధన్యా పృథివీ మధ్యే నరాయే వైష్ణవాభువి తేషాం కులం ధన్యతమం అని పద్మపురాణం ఒక మాటను చెబుతుంది. జీవిస్తే విష్ణు భక్తులుగా జీవించాలి. అవశ్యంగా విష్ణు భక్తిని చేసి భగవద్ అనుగ్రహాన్ని సంపాదించాలి. పద్మపురాణం ఉత్తరాఖండం ఒక మాటను చెబుతుంది. ప్రసుప్తే చ జగన్నాథే అచ్యుతే గరుడధ్వజే వ్రతక్రియాం చరేద్యస్తు తస్య వ్రత ఫలం శృణు అశ్వమేధ సహస్రైస్తు యత్ఫలం ప్రాప్నుయాన్నరః చాతుర్మాస్య వ్రతైశ్చీర్ణైః తత్ఫలం సమవాప్నుయాత్. ఈ 4 మాసములు భగవంతుడికి సుప్తి కాలము అని చెబుతారు. అంటే సుప్తి అంటే ఏమిటి? నిద్ర. అది ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుంది అంటే అది తమోగుణం యొక్క కార్యం. ఆ తమోగుణం ఉన్నందువల్ల మనకు నిద్ర అన్నటువంటిది కలుగుతుంది. మనం నిద్రపోతాం. అజ్ఞానము, విపరీత జ్ఞానము ఇవన్నీ కూడా తమోగుణ కార్యములు అని చెబుతారు. అందులో మనకు కలిగేటువంటి నిద్ర ఇది తమోగుణం యొక్క కార్యం. కానీ భగవంతుడు తాను నిద్ర చేస్తాడు అంటే మనవలే నిద్రపోతాడు అని కాదు. భగవంతుడిది యోగ నిద్ర అని చెబుతుంది శాస్త్రం. అంటే భగవంతుడు ఆ కాలధర్మాన్ని తాను కూడా ఆచరణ చేస్తూ దేవతలను ఆదేశిస్తూ తాను కూడా విశ్రమిస్తాడు. అంటే నిద్రకు ఉపక్రమిస్తాడు. మనవలే నిద్ర మాత్రం భగవంతుడికి లేదు. అది తమోగుణం కార్యం. భగవంతుడికి సత్వరజస్తమో గుణముల సంబంధమే లేదు. అందువల్లనే భగవంతుడిని ఆ ప్రతిమను ఉయ్యాల్లో పడుకోబెట్టాలి అని చెబుతారు. 2 నెలల తర్వాత
దాన్ని స్వాముల వారి దగ్గర మనం ఉంటే పరివర్తనీ ఏకాదశి అని భాద్రపద మాసంలో వస్తుంది. అప్పుడు భగవంతుడు ఒకవైపు పడుకున్నటువంటి వాడు మరొక వైపుకు తిరిగి పడుకుంటాడు ఇంకా 2 నెలలు. అందువల్లనే భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి పరివర్తనీ ఏకాదశి అని పేరు. ఆ విధంగా భగవంతుడు తాను యోగ నిద్రకు ఉపక్రమించేటువంటి ఈ సమయంలో ఎవరైతే ఈ వ్రతాచరణ చాతుర్మాస్యంలో చెప్పినటువంటి నియమాలను ఆచరణ చేస్తూ వారు వ్రతాన్ని ఆచరిస్తారో వారికి అశ్వమేధ సహస్రైస్తూ యత్ఫలం ప్రాప్నుయాన్నరః. అశ్వమేధ సహస్రములు చేస్తే ఏ పుణ్యం రావాలో ఆ పుణ్యం వారికి ప్రాప్తిస్తుంది. ఇక ఇక్కడ భగవంతుడి యొక్క ఏ రూపాలను మనం ఆరాధన చెయ్యాలి అన్నటువంటిది మరొక ప్రశ్న. నాలుగు భగవంతుడి యొక్క రూపాలను ఇక్కడ మనం విశేషంగా భగవదారాధన చెయ్యాలి అని చెబుతారు. ఆద్యస్తు శ్రావణో మాసః శ్రీధరస్తత్ర దేవత. శ్రావణ మాసానికి శ్రీధర రూపి అయినటువంటి భగవంతుడు, ఋషికేశుడు భాద్రపదానికి, పద్మనాభ ఆశ్విన మాసానికి, కార్తీక మాసానికి దామోదర రూపి అయినటువంటి భగవంతుడు. శ్రీధరశ్చ ఋషికేశః పద్మనాభస్తృతీయకః దామోదరః కార్తీకస్య చాతుర్మాస్యేతు దేవతాః. ఈ భగవద్ రూపాలను మనం ఆరాధన చెయ్యాలి. చాతుర్మాస్యంలో ఏ విధంగా మనం ఉండాలి దాన్ని వరాహ పురాణమే మనకు చెబుతూ ఉన్నది. మత్కథా శ్రవణే సక్తః మద్భక్తైః సంగవాన్ సదా భక్తిమాన్ మమ భక్తేషు స్వధర్మ నిరతః సదా. మత్కథా శ్రవణే, ఎల్లప్పుడూ భగవంతుడి విశిష్టమైనటువంటి భగవన్ మహిమను వర్ణించేటువంటి కథలను వింటూ ఉండాలి. దేన్ని మనం విన్నా కూడా దాని ద్వారా మనకు భక్తి కలగాలి, అప్పుడే అది సార్థకం. భక్తి లేనటువంటి వాటిని ఎన్ని గంటలు విన్నా, సంవత్సరాలు విన్నా దాని ద్వారా మనకు భక్తి రాకపోతే అది వ్యర్థమే. అందువల్ల భగవత్ కథను వింటూ ఉన్నప్పుడు ఆసక్తిగా భగవన్ మహిమలను తెలుసుకుంటూ మనం వినాలి. మత్కథా శ్రవణే సక్తః. అదేవిధంగా మద్భక్తై సంగవాన్ సదా, నా భక్తులు ఎవరైతే ఉన్నారో వారి సంఘంలో ఆ వ్యక్తి ఉండాలి. చుట్టూ భగవద్భక్తుల ఉండాలి, భగవద్భక్తుల మధ్యలో తానుండాలి. భక్తిమాన్ మమ భక్తేషు స్వధర్మ నిరతః సదా. కేవలం నాయందు మాత్రమే భక్తి చేస్తే సరిపోదు, నా భక్తుల యందు కూడా తారతమ్యానుసారంగా భక్తిని చెయ్యాలి. అదేవిధంగా స్వధర్మ నిరతః సదా, తన ధర్మాలను వదిలిపెట్టి ఉండరాదు, ఎల్లప్పుడూ భగవద్ధర్మాలను పరిపాలన చేస్తూ ఉండాలి. పక్షే పక్షే మాసి మాసి త్రిదినం వ్రత కారకః మమ వ్రతాని చాన్యాని మత్ప్రీత్యాధిక్య సిద్ధయే. పక్షే పక్షే, ప్రతి పక్షంలోనూ ప్రతి మాసంలోనూ విశేషంగా ఈ చాతుర్మాస్యంలో వచ్చేటువంటి దినత్రయాలను దశమి, ఏకాదశి, ద్వాదశి 3 దినాలను ఆచరించాలి. మమ వ్రతాని చాన్యాని, నాకు సంబంధించినటువంటి ఏకభుక్తము, లక్ష నమస్కారాలు, నానా విధమైనటువంటి పూజలు, అర్చనలు అవన్నీ కూడా చేస్తూ ఉండాలి. మత్ ప్రీత్యాధిక్య సిద్ధయే, ఎందువల్ల నా ప్రీతిని సంపాదించడానికి,
అర్థాత్ నన్ను ప్రసన్నీకరించుకోవడానికి భక్తులకు ఇదంతా కూడా ఒక మాధ్యమము. ఇవన్నీ చేస్తే భగవంతుడు అవశ్యంగా సంతోషించి మనల్ని అనుగ్రహిస్తాడు. మమ వ్రతాని చాన్యాని మత్ప్రీత్యాధిక్య సిద్ధయే. ఇది ఎల్లప్పుడూ చేయాలి, విశేషంగా చాతుర్మాస్యంలో చేయాలి. సర్వదా యః కరోత్యేవ చాతుర్మాస్యే విశేషతః. చాతుర్మాస్యంలో విశేషంగా చేయాలి. అకర్తాచ నిషిద్ధానాం ఆగమోక్త వికర్మణాం. కేవలం మన ధర్మాచరణ చేస్తే చాలదు, అదేవిధంగా విరుద్ధ ఆచరణ, శాస్త్రం దేన్నైతే నిషేధించిందో అటువంటి వాటిని చేయరాదు. అకర్తాచ నిషిద్ధానాం. నిషిద్ధమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని త్యాగం చేయాలి. ఏది సంసారానికి కారణమో లేకపోతే ఏది నరకాలికి కారణమో అటువంటి వాటిని మనం దూరం చేసుకోవాలి. న్యాయాగత ధనస్తత్వ జ్ఞాననిష్టో అతిథి ప్రియ శ్రాద్ధకృత్ సత్యవాదీ చ. న్యాయంగా ప్రాప్తమైనటువంటి ధనంతోనే జీవించాలి, న్యాయాగత ధన. అదేవిధంగా తత్వజ్ఞానాన్ని విశేషంగా సంపాదించుకోవాలి ఈ చాతుర్మాస్య సందర్భంలో. తత్వజ్ఞాన నిష్ఠ అతిథి ప్రియ. అతిథి సత్కారాన్ని విశేషంగా చేయాలి. ఈ సందర్భంలో శ్రాద్ధాదులు వస్తే దాన్ని సరిగా ఆచరించాలి. చాతుర్మాస్య సందర్భంలో వస్తే సత్యవాదీచ, సత్యవాదిగా తాను ఉండాలి. ఒకవేళ ఏదైనా ఆపద వస్తే అప్పుడే విధంగా అన్నటువంటి సమస్య, దానికి కూడా పరిహారాన్ని చెబుతారు. అశుచిర్వా శుచిర్వాపి యది స్త్రీ యది వా పుమాన్ వ్రతమేతన్నరః కృత్వా సర్వపాపైః ప్రముచ్యతే. అశుచిర్వా ఏదైనా సమస్య, అర్థాత్ సూతకం మొదలైనటువంటివి, జాతా శౌచం మృతా శౌచం మొదలైనటువంటివి వచ్చినా కూడా అది పురుషుడికైనా స్త్రీకైనా ఎవరికైనా కూడాను, యది స్త్రీ యదివా పుమాన్ వ్రతమేతన్నరః కృత్వా, అప్పుడు కూడా ఈ వ్రతానికి లోపం అన్నటువంటిది ఉండరాదు. స్త్రీలు ఏదైనా వ్రతాన్ని ప్రారంభించి ఉంటారు, వారికి మధ్యలో మాస నెల సమస్యలు వస్తే అప్పుడు వారు ఆ పూజను చేయకూడదు. వారి తరపున భర్త ఆ పూజ చేసినా కూడా వారికి భగవంతుడు అనుగ్రహిస్తాడు. అందువల్ల ఇది చాతుర్మాస్యం నిత్య కర్తవ్యము. వ్రతాన్ని చేయకపోతే ఏమిటి? వ్రతాన్ని చేస్తే అశ్వమేధ సహస్ర ఫలము అన్నీ కూడా చెప్పారు. వ్రతాన్ని చేయకపోతే ఏమిటి? శాఖ వ్రతంలో, అర్థాత్ మొదటి మాసంలో శాఖ వర్జ్యమని చెప్పారు. ఆ శాఖాన్ని భక్షిస్తే ఏమవుతుంది? యత్కించిత్ భక్షతే శాకం ప్రథమే మాసి నారద తేన అర్పితం హరే శల్యం హృది నాత్ర విచారణ. హృదయంలో శల్యం, ఒక ఆయుధాన్ని తీసుకొని భగవంతుడి హృదయానికి దాడి చేస్తే ఏ పాపం రావాలో ఆ పాపం కలుగుతుంది వ్రతాన్ని ఆచరించకపోతే. ద్వితీయే భక్షితే దధి, రెండవ మాసంలో దధి తింటే అది గోమాంస భక్షణ పాపం కలుగుతుంది. తృతీయ మాసంలో క్షీరాన్ని తాగితే అది సురాపాన పాపాన్ని కలిగిస్తుంది. చతుర్థే మాసి విప్రేంద్ర, ద్విదలాన్ని భక్షిస్తే అది కృమి భోజనంతో సమానము. అందువల్ల ఇది అంటే ప్లస్ మైనస్ రెండూ ఉన్నాయి. చేస్తే అత్యధికమైనటువంటి పుణ్యం, చేయకపోతే
పుణ్యం రాదు అని మాత్రం అనుకోవద్దు, పాపం కూడా వస్తుంది. అది ఆదిత్య పురాణం ఈ మాటను మనకు చెబుతుంది. అదేవిధంగా చాతుర్మాస్య మీమాంస అన్నటువంటి మరొక మాటను కూడా చెబుతారు. చాతుర్మాస్యంలో భగవంతుడు తాను శయనాన్ని అర్థాత్ సుప్తిని పొందినప్పుడు, యోగ నిద్రలో ఉన్నప్పుడు నియమాన్ని ఎవరైతే ఆచరించారో, నియమం యోన కారయేత్ సోపి నరకమాప్నోతి తస్య జన్మ వృథాగతం. ఎవరు నానా విధమైనటువంటి వ్రతాలన్నిటినీ కూడా ఆచరించి ఈ చాతుర్మాస్యాన్ని ఆచరించరో, అర్థాత్ శాఖ దధి మొదలైనటువంటి వ్రతాలను త్యాగం చేయరో, దానికి భగవంతుడు ఆ అన్ని వ్రతాలను చేసినా కూడా భగవంతుడు సంతోషించడు. ఎందువల్ల? అకృత స్నానదానంచ బ్రాహ్మణానాంచ పూజనం వృథాగతంతు తత్సర్వం యావదింద్రాశ్చతుర్దశ అని మనం చాతుర్మాస్య వ్రతాన్ని వదిలిపెట్టి మిగిలిన దేన్ని చేసినా కూడాను దానివల్ల భగవంతుడు సంతోషించడు. మిగిలిన వ్రతాలను చేసినా కూడా దానికి పుణ్యం ప్రాప్తించదు. చాతుర్మాస్యే అవ్రతీయస్తు తస్య పుణ్యం నిరర్థకం. స్కంద పురాణం మరొక మాటను చెబుతుంది. చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించకపోతే వారి పుణ్యమంతా కూడా వ్యర్థమవుతుంది. సర్వతీర్థాని దానాని పుణ్యాని ఆయతనాని చ అవ్రతేన గతం ఈశాం చాతుర్మాస్యం సదా నృణాం ధర్మస్తేషాం వృధా సద్భిః తత్వజ్ఞైః పరికీర్తితః. తత్వజ్ఞానులు, భగవద్భక్తులు, విశేషంగా భగవంతుణ్ణి ఆరాధించినటువంటి మహానుభావులు చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, ఈ వ్రతాన్ని, చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించకుండా మిగిలిన దేన్ని ఆచరించినా కూడా దానివల్ల మనకు ఫలితం రాదు, సర్వం వ్యర్థమవుతుంది. ధర్మస్తేషాం వృథా, వ్యర్థమవుతుంది, దానివల్ల పుణ్యం రాదు. తస్య పాప శతాన్యాహుర్ దేహస్థాని న సంశయః. వందల వేల సంఖ్యలో పాపాలు అతడికి కలుగుతాయి. అవ్రతేన నైవేద్యస్తు చాతుర్మాస్యమనుత్తమం సపాపి నరకం యాతి యావద్ అభూత సంప్లవం అని ఆదిత్య పురాణమే మరొక మాటను కూడా చెబుతుంది. నారీవా పురుషో వాపి గృహీ మాణవకోపి వా సువాసిన్యథవాన్యాసి వనీవా వర్ణవాన్వ్రతి స్వర్గం గత్వా పునర్భూమో విప్రస్తజ్ఞానవాన్ భవేత్ విష్ణులోకం తతో యాతి పునరావృత్తి వర్జితం అని. దీన్ని ఎవరు ఆచరించినా కూడా, బ్రహ్మచారి, గృహస్థ, వనప్రస్థ, పురుషుడు, స్త్రీలు, ఏ వయస్సు వారైనా కూడా వారు ఆచరించినా కూడా వారు విశేషమైనటువంటి స్వర్గాది పుణ్యలోకాలను పొంది మళ్ళీ భూమి మీద జన్మించి విశిష్టమైనటువంటి తత్వజ్ఞానాన్ని వారు పొంది తర్వాత కాలాంతరంలో అపరోక్ష జ్ఞానాదులను సంపాదించి వారు ఉత్తమమైనటువంటి భగవత్ సాన్నిధ్యాన్ని పొందుతారు అన్నటువంటిది చాతుర్మాస్యంలో కొన్నిటిని నిషేధం చేస్తూ ఉన్నది శాస్త్రం. సమస్త మంగళానాంచ దేవతాచ జనార్దన తస్మిన్స్తు శయనం యాతే నోద్వాహాది క్రియా భవేత్. సమస్త మంగళప్రదుడు, మంగళానాంచ మంగళః అని భగవంతుడిని మనం పిలుస్తాం. అటువంటి ఆ భగవంతుడు తాను యోగ నిద్రకు ఉపక్రమించినప్పుడు మనం సర్వథా వివాహం, ఉపనయనం, గృహప్రవేశం మొదలైనటువంటి కార్యములను ఇక్కడ నిషేధించింది శాస్త్రం. ఎందువల్ల? ఫలితమిచ్చేటువంటి వారెవరు? భగవంతుడు. ఆ భగవంతుడు తానే చెప్తూ ఉన్నాడు, నేను ఈ చాతుర్మాస్యంలో వివాహాది మంగళ కార్యాలను చెయ్యరాదు.
చౌల ఉపనయనే చైవ వివాహాద్యం త్యజేద్బుధః అజ్ఞానాద్యది కుర్వంతి. ఎవరైనా అజ్ఞానంతో వాటిని చేస్తే మాత్రం దానికి విపరీత ఫలితాన్ని అనుభవిస్తారు. ఎందువల్ల అంటే దేవతలు కూడా అనుగ్రహించరు. ఎందువల్ల అంటే అక్కడ దేవతల్ని ఆవాహన చేసి మనం పూజ చెయ్యాలి. కళ్యాణ దేవత దృష్టిహీనానాంతు కుతఃసుఖం. దేవతల కళ్యాణ దృష్టి, అనుగ్రహ దృష్టి లేకపోతే మనకు సుఖం ఎక్కడి నుండి కలుగుతుంది చెప్పండి? సర్వథా కలగదు. అందువల్ల ఈ చాతుర్మాస్యంలో వివాహాది శుభకార్యములను సర్వథా ఆచరించరాదు. అందువల్లనే ముహూర్తములుంటాయి, ముహూర్తం లేదని కాదు. రెండింటిని మనం ఆలోచించాలి. జ్యోతిష్ శాస్త్రం వేరు, ధర్మశాస్త్రం వేరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముహూర్తాలేవో మంచి ముహూర్తాలే ఉంటాయి. ముహూర్తం ఉన్నంత మాత్రం చేత మనం చేయరాదు. ముహూర్తాంతో పాటుగా ధర్మశాస్త్రాలను కూడా చూసుకొని మనం చేయాలి, ఏది ధర్మము ఏది అధర్మము అని. అందువల్ల ధర్మశాస్త్రాలు మాత్రం ఈ చాతుర్మాస్యంలో వివాహాది శుభకార్యములను నిషేధం చేస్తూ ఉన్నాయి కాబట్టి అవశ్యంగా సర్వథా వివాహాది కార్యములను చెయ్యరాదు. ఇక నామకరణం లేకపోతే అది ఆ నెలలోనే చెయ్యాలి అని ఉంటుంది, అటువంటి వాటికి మినహాయింపు ఉంది. వివాహ ఉపనయనాదులను మాత్రం సర్వథా చెయ్యరాదు అన్నటువంటి మాటను స్కంద పురాణం మనకు చెబుతుంది. అదే విధంగా పద్మపురాణం కూడా నయేత చతురోమాసాన్ యావద్భవతి కార్తికి ప్రతిష్టాన ప్రవర్తంతే. ప్రతిష్టాది కార్యములు కాని వివాహ వ్రత సంబంధ అన్యన్ మాంగళ్య కర్మచ భూపయానం తథా యాత్ర అన్యాశ్చ వివిధ క్రియా మొదలైనటువంటివి వివాహాది కార్యములు, మంగళ కార్యములు సర్వథా చెయ్యరాదు. అందువల్ల వీటిని ఆలోచన చేసుకొని అటువంటి కార్యాలు మనం చెయ్యరాదు. ఇక భగవత్ప్రీతి కొరకు మనం చేసేటువంటి కార్యముల్లో కూడాను నిష్కామంతో ఇక్కడ చెయ్యమని శాస్త్రాలు చెబుతాయి. అంటే భగవత్ప్రీతి కొరకు వీటిని ఆచరించాలి. దీని ద్వారా నాకేదో స్వర్గం లభిస్తుంది అనో, ఇంకేదో ఆపదల్లో ఉన్నాను ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని కానీ అవేవీ లేకుండా కేవలం విష్ణు ప్రేరణయ విష్ణు ప్రీత్యర్థం ఈ వ్రతాలను నేను ఆచరిస్తాను అని. అశూన్య శయన వ్రతం అని ఉన్నది. అదేవిధంగా మాసోపవాసం, చాంద్రాయణం, లక్ష నమస్కారం, లక్షవర్తి, గోపద్మ ఇవన్నీ ఉన్నాయి. ఆ వ్రతాల గురించి రేపటి రోజున మనం తెలుసుకుందాం. అటువంటి వ్రతాలను, ఏ వ్రతాలను చేసినా చాతుర్మాస్యంలో కొంతమంది నిత్యం ప్రతిరోజు హోమం చేస్తారు. ఏకాదశి ఒక్కరోజు వదిలిపెట్టి, కృష్ణాష్టమి మొదలైనటువంటి వాటిని వదిలిపెట్టి, ఉపవాసం ఉన్నటువంటి రోజులను వదిలిపెట్టి మిగిలిన ప్రతిరోజు హోమాలను చేసేటువంటి క్రమాన్ని పెట్టుకుంటారు. కొంతమంది ప్రతిరోజు దానం, 1 రూపాయో 5 రూపాయలు 10 రూపాయలు దానం రోజు ఒక హుండీ పెట్టి వేసేది, దాన్ని చాతుర్మాస్యం తర్వాత ఆ క్షీరాబ్ది ద్వాదశి నాడు దానం చేసేది. కొంతమంది రోజు 1000 గాయత్రి జపాన్ని పెట్టుకుంటారు. కొంతమంది ప్రతిరోజు భగవంతుడికి నమస్కారాలు, కేశవాది నమస్కారాలు, 24 నమస్కారాలు. కొంతమంది పారాయణం, ప్రతిరోజు ఇంత భగవద్గీతను, విష్ణు సహస్రనామము, నానా విధమైనటువంటి స్తోత్ర పారాయణాలు వాటిని కూడా ఆచరిస్తారు. ఈ విధంగా ఏ వ్రతాన్ని, పారాయణాన్ని, జపాలను, హోమాలను మీరు చేసినా కూడా నిష్కామంతో విష్ణు ప్రేరణయ విష్ణు ప్రీత్యర్థం ఆ వ్రతాలను, ఆ నియమాలను మనం పరిపాలన చెయ్యాలి. అంతే తప్ప సకామంగా ఇక్కడ చేయరాదు అన్నటువంటి దాన్ని మనకు శాస్త్రాలు చెబుతాయి. వ్రతారంభాన్ని ఏ విధంగా చెయ్యాలి అన్నటువంటిది మరొకటి. ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి నాడు మహాపూజను, భగవంతుడికి విశేషంగా పూజను చేసి ఏకాదశ్యాం మహాపూజాం విదద్యాద్ భక్తిపూర్వకంగా చేయాలి. ఇంకొక ప్రమాణానుసారంగా నవమి నాడు ఇంట్లో ఉన్నటువంటి
సమస్త పదార్థాలను కడిగి పెట్టుకోవాలి అని చెబుతారు. నవమి నాడు, దశమి నాడు పూజ చేసి అవాళే సంకల్పము అని, ఏకాదశి నాడైనా సంకల్పం. రెండు మార్గాలు కూడా ఉన్నాయి, రెండు సరి అయినటువంటివి. ఏకాదశి నాడు మహాపూజనంతా చేసి నీరాజనం, గీతవాద్యం, నీరాజనాన్ని భగవంతుడికి చేసి గీత వాద్యం, మంచి కంఠం ఉంటే పాడండి, కంఠం లేకపోయినా భక్తి ఉంటే చాలు, భగవంతుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి భగవంతుడు ఎదురుగా కూర్చొని దాసుల వారు చెప్పిన క్రమంలో మంచి పాటలను పాడండి. గీత వాద్యం కృత్వా మాం ప్రార్థయేత్ పునః, భగవంతుడిని మనం ప్రార్థన చెయ్యాలి. ఏమని? సుప్తో భవ జగన్నాథ క్షీరాబ్దౌ శేషమంచకే, క్షీరాబ్దిలో, క్షీరసాగరంలో, శేషతల్పంలో స్వామి నీవు సుప్తి అర్థాత్ యోగ నిద్రకు ఉపక్రమించు. చాతుర్మాస్యం భవేత్ యావత్ భక్తానాం ప్రీతిమావహ, ఈ చాతుర్మాస్యంలో భక్తులను నీవు అనుగ్రహించు. నీ ప్రీతి కొరకు నేను చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాను. ఆ మాసముల్లో దేన్ని త్యాగం చేయాలి అని చెప్పారో దాన్ని అవశ్యంగా త్యాగం చేస్తాను. తత్తన్మాసే యదుక్తం స్యాత్ తేన తుష్టో భవాచ్యుత, నేను ఏ పనిని చేస్తానో అర్థాత్ శాస్త్రవిహితమైనటువంటి ఏ కార్యాన్ని చేసినా కూడా దాని ద్వారా నీవు సంతుష్టి చెందు. తత్రాదౌ మాసి శాకాని వర్జయామి చ సర్వశః, ఆ శాఖా వ్రతాన్ని, శాఖా వర్జ దాన్ని పరిత్యాగం చేసినందుకు, దాన్ని వదిలిపెట్టినందుకు శ్రీధర నీవు సంతోషించు. ప్రార్థయిత్వా తతఃకుర్యాత్ స్వాపితం పరమేశ్వరం, ఇంట్లో ఉయ్యాల ఉంటే భగవంతుడి చిన్న మూర్తిని అందులో పడుకోబెట్టి భగవంతుడికి ఆ ఉయ్యాల ఊపి భగవంతుడిని ప్రార్థన చేసుకోండి. మరుసటి రోజు మళ్ళీ దాన్ని తీసి పెట్టుకోవచ్చు పూజకు, లేదని కాదు. కానీ అవాళ భగవంతుడు యోగ నిద్రకు ఉపక్రమించాడు అని సూచన చేసేటువంటిది అది. తర్వాత మరుసటి రోజు పూజాదులన్నీ కూడా చేసి పంచగవ్య ప్రాశయిత్వ శుద్ధిం కృత్వ తనోర్దృఢం, తన దేహాన్ని శుద్ధి చేసుకోవాలి. అందువల్ల అవాళ పంచగవ్య ప్రాశన చెయ్యాలి. పూజయిత్వా యథాన్యాయం దేవదేవం జనార్దనం, ఈ విధంగా సంకల్పం చేసి తాను వ్రతాన్ని ఆచరణ చేయాలి. అది పంచాంగంలో ఇచ్చి ఉంటారు. దానికి అనుగుణంగా మనం ఆచరణ చేయాలి. ఈ శాకావ్రతంలో శాఖలన్నింటినీ కూడా వదిలిపెట్టాలి అని చెబుతారు. దానికి ఒక ప్రమాణం ఉన్నది. వేటిని స్వీకరించాలి అనడానికి ఆతసి తులసి చైవ ధాత్రి చూతఫలం తత అని చెబుతారు. తులసి ఇది సర్వథా నిషిద్ధమైనటువంటిది కాదు, 4 నెలల్లోనూ కూడా పనికి వస్తుంది. అది శాఖ అని చెప్పి మొదటి వ్రతంలో మనం పరిత్యాగం చేయడానికి లేదు. దాని విత్తనాలను చూస్తే బహుబీజం ఉంటుంది, అందువల్ల చివరి నెలలో కూడా దాన్ని పరిత్యాగం చేయాలి అని లేదు. అందువల్ల తులసి గ్రాహ్యమైనటువంటిది. అదేవిధంగా ఈ మాసంలో ధాత్రి చూతఫలం అని చెబుతారు. ధాత్రి అంటే ఉసిరి, దాన్ని ఎండబెట్టినటువంటిది, పచ్చిది కాదు, ఎండబెట్టినటువంటిది. కొంతమంది తీసుకునే వారి సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి వారు తీసుకుంటారు. అదేవిధంగా చూత అంటే మామిడి, దాన్ని కూడా తీసుకునేటువంటి సంప్రదాయం ఉంటేనే తీసుకోండి, లేకపోతే నిషిద్ధమైనటువంటిది. అందువల్ల తులసి అవశ్యంగా గ్రాహ్యమైనటువంటిది. విష్ణునోక్తం యతఃపుర, అందువల్ల దీన్ని అవశ్యంగా స్వీకరించవచ్చు అని చెబుతారు. అందువల్ల కొందరి సంప్రదాయాలు ఉన్నాయి, వారు చూతాన్ని స్వీకరిస్తారు, ధాత్రిని స్వీకరిస్తారు. మనకు మన గురువులు ఏదైతే చెప్పారో దాన్ని అవశ్యంగా మనం ఆచరిద్దాము అని చెబుతూ
ఇక ఇక్కడ మరొక మాట ఉన్నది. అదేమిటి అంటే ఒకవేళ ఈ చాతుర్మాస్య సందర్భంలో సంకల్పం చేసి ఎవరైనా సంకల్పం చేసి మధ్యలో వారు మృతి చెందినా కూడా వారికి ఆ పుణ్యం ప్రాప్తిస్తుంది అన్నటువంటి దాన్ని పురాణమే చెబుతుంది. అందువల్ల అవశ్యంగా ఈ వ్రతాన్ని యథోక్తంగా శాస్త్రం ఏ విధంగా చెప్పింది, గురువు అనుగ్రహం అర్థాత్ గురువులు ఏ విధంగా ఉపదేశించారు అన్నటువంటి దాన్ని మనం తెలుసుకొని దాన్ని అవశ్యంగా మనం ఆచరించాలి. ఆ భగవద్ రూపాలను విశేషంగా పూజ చేసి మనం ఈ వ్రతాన్ని ఆచరణ చెయ్యాలి అని చెబుతారు. గృహీతేస్మిన్ వ్రతే మృత్యు మధ్యే యది సమాపతేత్ తదాపితు భవేత్ పూర్ణం తత్ప్రసాదాద్ రమాపతే. ఈ వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతాన్ని నేను గ్రహణం చేశాను. మధ్యే యది మృత్యు సమాపతేత్, మధ్యలోనే మరణం ప్రాప్తించినా కూడా అప్పుడు వ్రతం మధ్యలోనే ఆగిపోతుంది. అయినా కూడాను తదాపితు భవేత్ పూర్ణం, అప్పుడు కూడా ఈ వ్రతం పూర్ణమవ్వని, తత్ప్రసాదాద్ రమాపతే అని చెప్పి ఇంకొకటి కూడా అక్కడ చెప్పాలి అని చెబుతారు. ఇమం కరిష్యే నియమం నిర్విఘ్నం కురు కేశవ, ఇదం వ్రతం మయా దేవ గృహీతం పురతస్తవ నిర్విఘ్నం సిద్ధిమాయాతు ప్రసాదాత్ తవ కేశవ. భగవంతుడి పూజా సమాప్తి అనంతరం ఆచమనపూర్వకంగా సంకల్పం చేసి దీన్ని చెప్పాలి. ఇదం వ్రతం మయాదేవ గృహీతం పురతస్తవ, నీ సన్నిధానంలో ఈ వ్రత సంకల్పాన్ని నేను చేస్తూ ఉన్నాను, చాతుర్మాస్య వ్రత గ్రహణాన్ని చేస్తూ ఉన్నాను, శాఖ వర్జాన్ని చేస్తూ ఉన్నాను. నిర్విఘ్నం సిద్ధిమాయాతు, ఇది నిర్విఘ్నంగా జరగాలి. ఎందుకంటే ఉత్తమమైనటువంటి పనులకి ఆటంకాలు ఎక్కువ, అందువల్ల ఇది నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పేసి నిర్విఘ్నం సిద్ధిమాయాతు ప్రసాదాత్ తవ కేశవ, నీ అనుగ్రహం ద్వారా ఇది నిర్విఘ్నంగా జరగని అని ప్రార్థన చేసి మనం సంకల్పాన్ని చేసి భగవంతుడికి ప్రీతిపాత్రమైనటువంటి చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించాలి అని చెబుతారు. ఇక ఇందులో తెలుసుకునేటువంటి విశేషాలు చాలా ఉన్నాయి. 3 రోజుల్లో ఎంత వీలవుతుందో అంత చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. ఇందులో ఈ సందర్భంలో వరాహస్వామి ఉపదేశించినటువంటి ఎన్నో కథలన్నీ కూడా ఇతిహాసాన్ని, పూర్వేతిహాసాన్ని చెప్పేటువంటి ఎన్నో కథలు, మహిమలు కూడా ఉన్నాయి. వాటిని కూడా తెలుసుకుందాం. ఎన్నో వ్రతాలు, ఏ వ్రతాలను ఆచరించాలి, దేన్ని త్యాగం చేయాలి, ఇటువంటి వాటిని త్యాగం చేయడం ద్వారా ఏ పుణ్యం మనకు కలుగుతుంది, అటువంటిది కూడా ఉన్నది. దాన్నంతా కూడా మళ్ళీ రేపటి ఉపన్యాసంలో తెలుసుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనామా అనుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.